సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద పులి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే సమగ్ర విచారణ జరపాలని ఎన్ఎస్టీఆర్ ఆదేశించారు. డైరెక్టర్ ని పులుల సంరక్షణకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ క్షేత్రస్థాయి నిఘా మరింతగా పెంచాలి అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం. వన్యప్రాణుల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఇక పులి సహజ కారణాలతో చనిపోయిందా లేక వేటగాళ్లు కారణమా, విషప్రయోగం జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేయబోతున్నారు అధికారులు. ఒకసారి విజయవాడ శివ దగ్గరికి వెళ్దాం. శివ, పవన్ కళ్యాణ్ చాలా స్పీడ్గానే స్పందించినట్టున్నారు. సో ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా వేగంగా స్పందిస్తున్నారు. దానికి ఉదాహరణ పులుల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, కుంకి ఏనుగుల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఆయన శరవేగంగా స్పందిస్తున్నారు. ఇక మార్కాపురంలో జరిగిన వ్యవహారానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 నుంచి 15 రోజుల క్రితం జరిగిన వ్యవహారాన్ని ఎందుకు గోప్యత పాటించారు, అసలు గోప్యత పాటించాల్సిన అవసరం ఏంటి, విద్యుత్ షాక్తో చనిపోయారని చెప్పి ఫారెస్ట్ అధికారులు ప్రాథమిక నివేదిక ఎలా ఇస్తారు, అసలు విద్యుత్ షాక్తో చనిపోయినట్లు మీరు ఎలా ధృవీకరించారని చెప్పి అధికారులని నిలదీసి ప్రశ్నించారు. మరొక వైపు ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాళ్ళు లేకపోవడం, అలాగే గోర్ల కోసం తీశారా లేకపోతే వేరే కారణం ఉందా, అలాగే విదేశాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఫారెస్ట్లో తరచూ సంచరిస్తున్నారని చెప్పి ఫారెస్ట్ అధికారులు ఒక నివేదిక ఇచ్చినట్లు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. అసలు విదేశీకి సంబంధించిన వ్యక్తులు ఫారెస్ట్లో ఎందుకు సంచరిస్తున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. రేపు సాయంత్రం కల్లా పులి మరణానికి సంబంధించి కారకులు ఎవరు, ఎందుకు జరిగింది, ప్రమాదశాతం లేకపోతే విషప్రయోగం జరిగిందా, విద్యుత్ షాక్తో చనిపోయారా, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వండి శివ. ఇది చాలా సీరియస్ ఇష్యూ. కానీ ఒకటిదనా, నేను బేసిక్గా జనాలు చెప్తుంటారు పెద్దవాళ్ళు ఏంటంటే, అరే జింకను వేటాడతారు, మేకను వేటాడతారు కానీ జింకను వేటాడతారు కానీ పులిని వేటాడరు కదా అని. సో జింక సాధువు, పులి కాబట్టి పులి అటాక్ చేస్తుందన్న ఉద్దేశంతో అందుకని నువ్వు పులిలా ఉండాలంటారు. కానీ ఇప్పుడు వేటగాడు పులిని కూడా వదిలిపెట్టట్లా, పులులను కూడా వేటాడేస్తున్నారు. పులికే దిక్కు లేకపోతే వేటగాళ్ళ పనేనా లేదంటే వేటగాళ్ళ పనే. క్లియర్గా కాళ్ళు నరికెళ్ళారు అంటే ఒకటి తెలుస్తుంది స్కిన్ కోసం, 2 దాని పులి గోర్లు చాలా కాస్ట్లీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు.